హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ దాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు కర్రీ వంకాయలు, టమాటా, ఆలు మిక్స్డ్ కర్రీ అన్నమాట. ముందుగా వంకాయలు కడిగేసుకొని వాటర్లో కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలన్నమాట. ఆలు పొట్టు తీసుకొని వాటర్లో వేసుకోవాలి, కట్ చేసుకొని. టమాటాలు కడిగేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకోవాలన్నమాట. వంకాయలని ఎప్పుడు వాటర్లోనే ఉంచి కట్ చేయాలన్నమాట, లేకపోతే గట్టిగా అయిపోతాయి, సరిగా ఉడకవన్నమాట. మళ్ళీ నల్లగా కూడా అయిపోతాయి, అందుకని వాటర్లో వేసుకోవాలి కట్ చేసి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి వేసుకోవాలి. కళాయి వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి, కొంచెం తగినంత. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాం. పచ్చిమిర్చి ఒక 2-3 తీసుకొని ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఆవాలు, పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 స్పూన్కి. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకోవాలన్నమాట. బ్రౌన్నెస్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్గా రావాలన్నమాట. ఇప్పుడు ముక్కలు వేసేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ వేసేసుకొని మళ్ళీ పోపు అంతా కలిపేసుకోవాలా. ఇవి వేయించుకోవాలన్నమాట. బాగా వేగితే బాగుంటుంది, పచ్చి వాసన ఉండదు. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. టమాటా కూడా కొంచెం వేయించుకుంటే బాగుంటుంది. మొత్తం అంతా ఇలా మిక్స్ చేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి, తగినంత. సాల్ట్ తగినంత వేసుకోవాలి. కారం తగినంత వేసుకోవాలి. కొంచెం
గరం మసాలా వేసుకోవాలి. కొంచెం అయితే సరిపోతుంది, లేకపోతే ఎక్కువ కారంగా ఉంటుంది. ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి. ఒక 2 స్పూన్ వేసుకుంటే బాగుంటుంది, సరిపోద్ది. మొత్తం అంతా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. కొంచెం వేగనిస్తే బాగుంటుంది. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలన్నమాట. ముక్కలకి పైన వచ్చినట్టు వాటర్ వేసుకోవాలి, బాగుంటుంది, బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. కర్రీ అయిపోయింది కదా, తీసుకొని ఇలా కలుపుకోవాలి. మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, మాడకుండా చూసుకోవాలన్నమాట. లేకపోతే అది గుమురు వాసన వస్తుంది, బాగోదు కర్రీ. ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర గార్నిష్ లాగా చేసుకోవాలి. కర్రీ అయిపోయింది, మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కర్రీ అయిపోయింది, దించేసుకున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.